ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. గమ్యం చేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో మనము భాగ్యవంతులం, ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు, తన రక్తం చేత మనల్ని కడిగాడు. ఈ లోకంలో మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. తన సొత్తైన ప్రజలుగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అనేకమైన వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ నిజంగా ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ఊహకు మించినటువంటివి. నీ జీవితంలో దేవాదేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మహింపరుస్తున్నావా? ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, స్వయంభవుడైనటువంటి దేవాదేవుడు నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, వివాహాల్లో జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్ల యొక్క తండ్రి తన కుడి చేతిని అల్లుడి చేతిలో, అంటే పెళ్లి కొడుకు చేతిలో పెడతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? కుడి చేతిని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకమైన బాధ్యత, ప్రత్యేకమైన ప్రేమ అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుడు మన కుడి చేతిని పట్టుకుని మనం నడిపించేటువంటి దేవుడు. ఒకవేళ అపాయాలు వచ్చినాయా, ఒకవేళ మన జీవితాల్లో సమస్యలు వచ్చినాయా, దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు సమస్యల మీద మన విజయాన్ని సాధించగలుగుతాం. దావీదు తన జీవితంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దేవాదేవుడు తన కుడి చేతిని పట్టుకుని తను నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయల్లోకి నువ్వు ప్రవేశిస్తున్నా, గాఢాంధకారపు లోయల్లోకి నువ్వు వెళుతున్నా సరే, దేవాది దేవుడు నిన్ను ఆదరించేటువంటి దేవుడు. దేవాది దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు. ఇశ్రాయేలీల్ని, మన పూర్వీకుల్ని, మన పితరుల్ని దేవాది దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేల్ యొక్క కుడి చేతిని పట్టుకుని దేవుడు అద్దరికి నడిపించాడు. యోర్దాన్ నది అడ్డొచ్చింది. వారి పయనములో, వారి ప్రయాణములో యోర్దాన్ నది అడ్డొచ్చినప్పుడు దేవాదేవుడు యెహోషువ యొక్క కుడి చేతిని పట్టుకుని యోర్దాన్ నదిని పాయలు చేశాడు. నిజంగా యెహోషువ జీవితం ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఆ టైంలో యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా నా కుడి చేతిని నువ్వు పట్టుకోగలుగుతావా, నాకు సహాయం చేస్తావా అని ప్రభువు సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవాదేవుడు సూర్యచంద్రుని నిలిపివేసి యెహోషువని, అతని యొక్క సైన్యాన్ని, అతని యొక్క ప్రజల్ని ముందుకు నడిపించి గొప్ప జయాన్ని ఇశ్రాయేలు పట్ల ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవాదేవుడు నీ కుడి చేతిని పట్టుకుని నడిపించేటువంటి దేవుడు. ఆయన హస్తము బలమైన హస్తము, ఆయన హస్తము మనల్ని రక్షించేటువంటి హస్తము, ఆయన హస్తము మనకు విడుదలనిచ్చేటువంటి హస్తము, ఆయన హస్తము స్వస్థపరిచేటువంటి హస్తము. ఇదే యెషయా గ్రంథంలో రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అవును, దేవుని చేతులు బలపరిచేటువంటి చేతులు, దేవుని చేతులు రక్షించేటువంటి చేతులు. రక్షక నామధేయుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పాపము నుంచి, శాపము నుండి, దురాత్మ శక్తుల నుంచి, వ్యాధుల నుంచి, సాతానిక కోరల నుంచి, మన జీవితంలో ప్రతి సమస్య నుంచి ఆయన మన కుడి చేతిని పట్టుకుని మనం రక్షించేటువంటి దేవుడు. ఈరోజు నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. నీ కుడి చేతిని ఎవరు పట్టుకునేటువంటి వారు లేరా? నీ చేతిని పట్టుకునేటువంటి వారు ఎవరు లేరు అని బాధపడుతున్నావా? దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. ఒక అదృశ్య హస్తము నీ యొక్క కుడి హస్తాన్ని పట్టుకుని నడిపించేటువంటిదిగా ఉంటుందని దేవుని సేవకు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు మన ఊహకు మించిన కార్యాలు ప్రభు మనం చేయగలడు. బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిజంగా క్రొత్త నిబంధనలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో ఉండేటప్పుడు అద్భుతకరుడుగా ఆయన పిలువబడ్డాడు. అనేక మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడు, అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. చనిపోయినటువంటి లాజరును కూడా తిరిగి బ్రతికింపజేశాడు. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుని లేపాడు. నిజంగా యాయీరు కుమార్తెను తలితాకుమి చిన్నదానా లే అని వారి కుడి హస్తాన్ని పట్టుకుని దేవాదేవుడు వారిని బ్రతికింపజేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించగలడు. కృంగిపోవద్దు, భయపడొద్దు, జడియొద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరు? దేవాదేవుడు నిన్ను నడిపిస్తాడు, అద్దరిని నడిపిస్తాడు, చేయి పట్టుకుని నడిపిస్తాడు. శ్రమలో నేను విడిచిపెట్టడు. ధైర్యం తెచ్చుకో మిత్రమా, కృంగిపోవద్దు, సమస్యలు వస్తున్నాయని బెదిరిపోవద్దు. దేవుడు సమస్యల్లో నీ కుడి హస్తాన్ని పట్టుకుని నడిపించేటువంటి దేవుడు. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
ఈ వాగ్దానము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. మా కుడి హస్తాన్ని పట్టుకుని నడిపిస్తాను వాగ్దానం చేశారు. ఎవరైతే ప్రభువా నిందలతోనూ అవమానాలతోనూ అనారోగ్యాలతోనూ అప్పుల బాధలతోనూ ప్రభువా వారి జీవితాల్లో ఒంటరితోనూ దురాత్మశక్తితో పీడించబడుతున్నారో ఇప్పుడే వారి కుడి హస్తము నాయనా వారి కుడి హస్తాన్ని మీరు పట్టుకునే తండ్రి వారిని నడిపించి స్థిరపరచని వేడుకుంటున్నాను తండ్రి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారు, ఎస్పెషల్లీ గుండె సంబంధ రోగాలు, కిడ్నీ సంబంధ రోగాలు, లివర్ సంబంధ రోగాలు, కంటి సంబంధ రోగాలు, న్యూరో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారు, ప్రభు హైపర్ బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నటువంటి వారు, డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వారు, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నటువంటి వారు, ఎటువంటి క్యాన్సర్ కణితులైన సిస్టులైన యేసు నామములో నీ ప్రజలు ఈ యొక్క వాగ్దానం ద్వారా స్వస్థపరచబడుదురుగాక. ఏకాంగుల సంసారాలుగా మీరు చేయండి. గర్భఫలం లేనిటువంటి వారికి గర్భఫలాన్ని గురించండి. నాయన మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మీకే స్తుతులు అర్పిస్తూ నాయన ఈ యొక్క వాగ్దానాన్ని నీ ప్రజల జీవితంలో ప్రతి ఒక్క నెరవేర్చి స్థిరపరచమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ శుభవార్త అండి. మన క్రైస్ట్ టెంపుల్లో క్రిస్మస్ ఆరాధనలు ఎంతో జయకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. మరికొన్ని క్రిస్మస్ ఆరాధనలు ఉన్నాయి. 24వ తారీఖు రాత్రి క్రిస్మస్ కంటాట 60 మంది కొరియన్ కళాకారులతో అద్భుతమైన క్రిస్మస్ కంటాట జరుగుతుంది. సో మంచి లైటింగ్ షో, ఆ తర్వాత సౌండింగ్ షో జరుగుతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు రండి. సో సాయంకాలం ఆదివారం సాయంకాలం ఆరాధనతో పాటుగానే ఈ కంటాట జరుగుతుంది. అందరూ బట్టి అందరూ సకాలానికి రావాల్సింది మనం చేస్తున్నాను. అదే రీతిగా 25వ తారీఖు ఉదయం 8 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు ఒక క్రిస్మస్ ఆరాధనలు మన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతాయి. 31వ తారీఖున అనగా ఆ కనిపెట్టు ప్రార్థన వాచ్ నైట్ సర్వీస్ సాయంకాలం 8 గంటలకు జరుగుతుంది. నూతన సంవత్సరపు ఆరాధన జనవరి 1వ తారీఖు 10 గంటలకు జరుగుతుంది. అందరూ బట్టి అందరూ సిద్ధపడండి. క్రైస్ట్ టెంపుల్లో జరిగిన ఈ ఆరాధనలో అందరూ పాల్గొని గొప్ప దైవిక దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు, వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు. అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 888-600-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలిరండి, అద్భుతాల్ని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.